ఓం నమో వెంకటేశాయ. మిత్రమా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శనివారం రోజు అనమాట. నాకైతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదల్లో దీపారాధన చేయడం అంటే చాలా ఇష్టం. దాంతోపాటు తులసి మాల కూడా చేసి వెంకన్న స్వామికి అయితే సమర్పించుకుంటూ ఉంటాను. మన తోటలో వచ్చిన పూలతో మాల చేసుకుని, మన తోటలో వచ్చిన అంజీర్ పండ్లతోనైతే ప్రసాదంగా నివేదన చేసి పూజను అయితే పొద్దున కంప్లీట్ చేసేసుకున్నాను. సాయంత్రం అయితే నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఈ యొక్క టెంపుల్ ఎక్కడ అంటే మనకు హెచ్ఎంటీ నగర్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేనైతే ఒక 13 సంవత్సరాల కింద పోయాను, మళ్ళీ వెళ్ళలేదన్నమాట. ప్రతిసారి అనుకుంటున్నాను ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని. నాకు చాలా ఇష్టం అన్నమాట. నేనైతే ఇంతకుముందు పెళ్ళికి ముందు అక్కడే హాస్టల్లో ఉండేదాన్ని జాబ్ చేస్తూ. అక్కడ ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. నాకు ఆ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉంటాయి. అన్ని టెంపుల్స్తో చాలా మంచి మెమొరీ ఉందన్నమాట. రోజు ఉదయాన్నే స్నానం చేయగానే కంపల్సరీ రూమ్లో హాస్టల్లో ఉన్నా కానీ దీపారాధన చేసుకున్న తర్వాత మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు శ్రావణ మాసం, కార్తీక మాసంలో అప్పుడు కూడా ఫాస్టింగ్ ఉండేదాన్ని అనమాట. ఆ టైంలో కూడా ఎర్లీ మార్నింగ్ 6 o'clock లోపలే వెళ్ళేసి దేవుడికి అయితే దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. నాకు అలా ఇష్టం అనమాట. దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. తర్వాత పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది. చిన్న టెంపుల్ కదా, దాంట్లో ఒక 4-5 టెంపుల్స్ ఉంటాయన్నమాట. శివ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నాకు దగ్గర పొద్దున్నే అభిషేకం. జనరల్గా మనము అన్ని టెంపుల్స్లో మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు అభిషేకం చేస్తారు కదా, కానీ అక్కడ మాత్రం మార్నింగ్ 6 o'clockకి వెళ్ళేసి అప్పుడు పూజ చేసినప్పుడు మాత్రమే అభిషేకం చేసి అలంకరిస్తారు. నాకైతే ఇప్పటికీ నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ 13 years తర్వాత కూడా నాకు ఆ యొక్క మెమరీస్ అయితే గుర్తుకొస్తున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఏ టెంపుల్కి ఆ టెంపుల్ ఎంత మంచిగా అనిపిస్తుంది. నేను కార్తీక మాసంలో కానీ, ఇప్పుడు మనం ఫెస్టివల్స్ టైంలో అయినా, ఆఫీసెస్లో అయితే అన్ని ఫెస్టివల్స్కి మనకి హాలిడేస్ ఇవ్వరు కదా, తప్పకుండా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళము. వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ 6 o'clock వెళ్ళి ఎంత పెద్ద క్యూ ఉండేదో. చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్స్ని చూస్తేనైతే. ఫెస్టివల్స్ టైంలో చాలా మంచిగా డెకరేట్ చేసేవాళ్ళు. మనసుకి అయ్యో ఇంటికి వెళ్ళలేదు పండగ రోజు అన్న ఫీలింగ్ అనిపించకపోయేది అనమాట. మనం మన ఇంట్లో ఉన్న ఫీలింగే అనిపిస్తున్నాయి. అంత బాగుంటుంది అనమాట. ఆ ఏరియాలో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఒక టెంపుల్ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. దసరా నవరాత్రుల టైంలో తర్వాత ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఆ టైంలో కూడా కుంకుమార్చన చేస్తారు. ఎంతమంది వస్తారో, వేలలో వస్తారు తెలుసా భక్తులు. అందరు క్యూ లైన్లో కాదు, అందరు లైన్గా కూర్చొని కుంకుమార్చన చేసుకుంటారు. నాకు ఇది ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకొస్తుంది. ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాక తలస్నానం చేసేసి వెళ్ళేదాన్ని. అక్కడ మనం ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. 1 rupee కాయిన్ వాళ్ళే ఇస్తారు. పువ్వులు తర్వాత కుంకుమ అన్నీ ఇస్తారు. వాళ్ళు శ్లోకాలు చెప్తుంటే చేసుకుంటూ ఉండాలి. ఎంత బాగా అనిపిస్తుందేనో. అయితే చాలా రోజుల తర్వాత నాకైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది. అందుకోసం అయితే ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అసలు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అక్కడే ఇస్తానన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అదే ప్లేస్లో ఇస్తాను. అయితే స్టిచ్చింగ్ ఇచ్చినవి కూడా ఉండే తీసుకుని యాక్చువల్లీ నేను టెంపుల్కి వెళ్ళడం కోసమని ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను అనమాట. అతను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఇస్తా అంటే ఆ రోజు వెళ్ళి తెచ్చుకుందాము. టెంపుల్ కూడా వెళ్ళడం అవుతుంది శనివారం రోజు వెళ్తే అని. ఈ యొక్క నైట్ టైంలో హారతి ఇచ్చే టైంకి అయితే చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు మేము నైట్ టైంలోనే వెళ్ళేవాళ్ళం. ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాక మనము ఈ టెంపుల్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుండే అంటే, ఆ యొక్క టెంపుల్లో పూజ చేశారు. తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుంటుందో. టెంపుల్ కూడా చిన్నగా ఉన్న, చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఎంత క్రౌడ్ ఉన్నా క్రౌడీగా అనిపించాను అనమాట. ఈ యొక్క టెంపుల్లో గోదాదేవి అమ్మవారు టెంపుల్, తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత వచ్చేసి వినాయకుడు టెంపుల్, హనుమాన్ టెంపుల్, శివయ్య టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఫెస్టివల్స్ టైంలో మాత్రం అన్ని టెంపుల్స్ని మంచిగా పూలతో డెకరేట్ చేస్తారు. ఎంత బాగా అనిపిస్తున్నాను అసలు. నాకైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్లో అంత బాగా చేసినట్టయితే అనిపించదు. అంత పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా లేవు. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది అక్కడైతే ఎంత బాగా ఉంటుండేనా అని. ఇదిగోండి, ఇక్కడ లోపల మనకి 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామిని కూడా వీడియో తీద్దామనుకున్నాను. అక్కడ వీడియో తీయొద్దని రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కానీ వెంకటేశ్వర స్వామికి పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపంతో హారతి ఇచ్చారనమాట. దానివల్ల మనకి వెంకటేశ్వర స్వామి కనిపించట్లేదు క్లారిటీగా.
మనం చూసేటప్పుడే ఒక 5-10 మినిట్స్ తర్వాత కూడా కనిపించకుండా కనిపిస్తూ ఉంటే ఆ వెంకన్న స్వామి ఎంత మంచిగా అనిపించిందో తెలుసా నాకైతే. అదేంటో తెలీదు, అలా టెంపుల్కి వెళ్ళిపోతే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఆ సంతోషంతో కావచ్చు, బాధతో కావచ్చు, నా మనసులో ఉంటుండి బాధని చెప్పుకోవడం వలన తెలియదు, ఇలా కళ్ళకి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. మా చిన్నోడు ఆయన ఎందుకు టెంపుల్కి వెళ్తే అలా కళ్ళకి నీళ్ళు కార్చేసుకుంటాము అని తెలియనటువంటి సంతోషం కూడా కావచ్చు. మనం అన్ని బాధలు అందరికి చెప్పుకోలేం కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్కి అయితే వెళ్ళేసి ముందే బ్లౌజెస్ అయితే తీసుకుని టెంపుల్కి వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ టైం వరకు మనకి 8 o'clock అనమాట హారతి ఇచ్చిన తర్వాత ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూడండి వినాయకుడిని మంచి ఉర్లిలో ఆ యొక్క చిన్నగా పెద్దగా ఉన్నటువంటి గంగాళంలో వాటర్ వేసి ఆ వాటర్లో గులాబీలు చామంతిలతో అలంకరించి దాంట్లో బొజ్జ గణపయ్యను కూర్చోబెడితే ఎంత అందంగా ఉన్నారు కదా బొజ్జ గణపయ్య. ఆ యొక్క గణపయ్య కూడా ఆ యొక్క మాల కూడా చాలా అందంగా ఉంది. అలా అలంకరించడం కూడా ఒక ఆర్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా అలంకరిస్తూ ఉంటారు, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా దర్శనం అయిపోయింది, ఇంక ఇంటికైతే తిరిగి వచ్చాము. నాకైతే ఈ టెంపుల్ చాలా ఇష్టం అనమాట.